అకాల వర్షాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే బానుడి భగభగకు భయపడుతున్నారు. అసలే రోహిణీ కార్తె అంటేనే ఎండవేడికి రోకళ్లు పగిలేటట్లు దంచి కొడుతున్నాయి. ఒకవైపు ఎండ, మరోవైపు వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇవాల్టి నుంచి వచ్చే 3 రోజులు తెలంగాణలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. చాలా జిల్లాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పగటిపూట బయట తిరగాలంటే భయపడుతున్నారు. ఒకవైపు ఎండ, మరోవైపు వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇవాల్టి నుంచి వచ్చే 3 రోజులు తెలంగాణలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇవాళ 149 మండలాల్లో తీవ్ర వడగాలులు, 160 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపు 195 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 147 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. వరంగల్ జిల్లాలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లాలో 41.5 డిగ్రీలు, ఖమ్మం జిల్లాలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపిన వాతావరణ శాఖ. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. జూన్ ఫస్ట్ వీక్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, సాధారణం కంటే 3-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుందన్నారు. జూన్ 2వ వారం నుంచి నైరుతి రుతుపవనాల రాకతో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు.